మన దేవుడు జీవం గలవాడు, ఆయనలో జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ మార్గములో జీవం ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది. ఆయన వెళ్ళిన ప్రతి చోట మరణ స్థాయిలో ఉన్న వారికి ఎక్కడున్నారండి? మరణ స్థాయిలో ఉన్నారు. అక్కడికి వెళితే వారికి జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. లాజరు సమాధి దగ్గర ఆయన లాజరు బయటికి రా అంటే ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన పలుకులో జీవం ఉన్నది. ఆయన రమ్మంటే బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన జీవం గల దేవుడు, యేసు ప్రభు జీవం గల దేవుడు. అందరికీ జీవమును ఊపిరిచ్చుటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనను పశుపాలుడుగా ఆరాధించడం ఏంటండి? ఆయన పశుపాలుడుగా ఆరాధించడం ఏంటి? అది సిగ్గులేని తనం. ఆయన దేవుడుగా ఆరాధించాలి, ఆయన సృష్టికర్తగా ఆరాధించాలి, ఆయన రాబోతున్న రారాజుగా ఆరాధించాలి. రక్షణ పొందేవారు కూడా రక్షణ పొందకుండా చేస్తున్నారండి. డ్యాన్సులేసి ఆయన పశుబాలుడుగా చూపిస్తూ, నాటకాలు ఆడుతూ, డ్యాన్సులు ఎత్తూ. క్రిస్మస్ అదా? దేవునికి స్తోత్రం. గొర్రెలు చెప్పిన మాట ఏమిటి? ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము. దేవునికి మహిమ కలుగును గాక. దూత చెప్పాడు. ఏమని చెప్పాడు? గొర్రెలకు, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికండి, అందరి దేవుడు, అందరి రక్షకుడు, ఊపిరి కలిగిన ప్రతి వానికి ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రతి మానవునికి, మానవురాలికి ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన జీవం గల దేవుడు. స్తోత్రం. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన చూపులో జీవం ఉన్నది. ఆయన వెళ్ళిన ప్రతి చోట సమృద్ధి జీవం. దేవునికి స్తోత్రం. గొర్రెలకు నేను జీవం ఇచ్చడానికి, అది సమృద్ధిగా ఇచ్చడానికి వచ్చాను. ఎట్లా? గొర్రెలకు జీవం, సమృద్ధి జీవం ఇచ్చడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. నువ్వు జీవిస్తేనే కదా ఇంకా కొందరిని జీవింపజేసేది. నువ్వే సచ్చిన వాడిగా ఉంటే, పాపముల చేత, అపరాధముల చేత మనము సచ్చిన వారమై ఉండగా ఆయన జీవింపజేసటానికి లోకానికి వచ్చాడు. అది క్రిస్మస్. దేవునికి స్తోత్రం. అది ప్రకటిస్తే క్రిస్మస్, అది తెలియజేస్తే క్రిస్మస్. ఆమేన్. దాన్ని అనుసరిస్తే అది క్రిస్మస్. చెట్టు పెట్టుకుంటే క్రిస్మస్ రాదు, గారెలు బూరెలు చేసుకుంటే క్రిస్మస్ కాదు, కొత్త బట్టలు వేసుకుంటే క్రిస్మస్ కాదు, స్టార్ పెట్టుకుంటే క్రిస్మస్ కాదు. స్టార్ గిట్ట పెట్టుకుంటే సైతాన్ని ఆహ్వానిస్తున్నారు ఇంట్లోకి. సైతాన రా మా ఇంటికి. అది కూడా 5 కొమ్ముల స్టార్. యేసు రక్తమే 5 కొమ్ములు. 5 మనకు సంబంధించిందా? 5 కొమ్ములు మనకు సంబంధించినయా? 5 మనది ఏ సంఖ్య? 7. దేవునికి స్తోత్రం. 7. దేవునికి మహిమ కలుగును గాక. 7 సంపూర్ణ సంఖ్య. 5 కాదు. 5 ఎక్కడ వాడకూడదు. అది సైతాను సంబంధమైనటువంటిది. 5 సంఖ్య మనది. 7 సంఖ్య. దేవునికి స్తోత్రం. మన దేవుడు జీవం గల దేవుడు.
స్తోత్రం. ఆమేన్. ఆయన మన ఇంట్లోకి వచ్చాడంటే పాపం మారిపోతుంది, జీవం సమృద్ధిగా ఉంటది, సంతోషము సమృద్ధిగా ఉంటది, ఆశీర్వాదము సమృద్ధిగా ఉంటది, ఆనందము సమృద్ధిగా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. జక్క ఇంట్లో కట్టే పాపం పారిపోయింది, అన్యాయం పారిపోయింది, అక్రమం పారిపోయింది, మోసం పారిపోయింది. ఇంకా అది మన ఇంట్లో ఉంటున్నదంటే ఇంకా యేసు ప్రభు మన ఇంట్లోకి రాలే. ఇంకా అదే మన జీవితంలో ఉంటుందంటే మన జీవితంలోకి యేసు ప్రభు రాలే. స్తోత్రం. మన దేవుడు జీవం గల దేవుడు. గొర్రెలకు జీవం ఇచ్చుట అది సమృద్ధిగా సమృద్ధిగా. ఫోన్లో ఛార్జ్ ఉంటేనే కదా 10 మందితో మాట్లాడేది. మరి నీలో జీవం ఉంటేనే కదా ఇతరులను జీవింపజేసేది. నీలో జీవం ఉంటే నువ్వు ఇతరులతో మాట్లాడతావు, యేసు క్రీస్తు గురించి మాట్లాడతావు, యేసు క్రీస్తు గురించి ప్రకటిస్తావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అరే సచ్చి కూడా జీవింపజేశారండి కొందరిని. మన యేసయ్య చచ్చిపోయాడండి, ఇప్పటికీ ఆయనను బట్టి రక్షణ పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ ఆయనను బట్టి మరణములో నుండి జీవంలోకి వస్తున్నారు కోట్ల 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 ప్రజలు. స్తోత్రం. సచ్చి బ్రతికించాలి. ఎట్లా? అబ్బా ఫలానోడు చాలా బాగుండారు. అక్కడ ఆరికేపురం ఆ డివిజన్ లో పాప సార్ అని ఉండే, పాప కౌన్సిలర్, చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే అంత మంచివాడండి. ఆయన కరోనా వైరస్ లో చనిపోయిందట. నాకు తెలియదు. నేను ఫోన్ చేస్తే వాళ్ళ కూతురు ఫోన్ ఎత్తింది. నాకు చాలా దుఃఖం వచ్చింది. నేను ఫోన్లోనే ఏడ్చేశాను. స్తోత్రం. డాడీ లేడు చనిపోయాడు అంటే చాలా ఏడ్చాను. అయ్యో చనిపోయాడా? నాకు అనిపించింది దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసి బంధిస్తే ఆ కరోనా వైరస్ బంధించబడాడు, బ్రతికేవాడు. ఇద్దరు డాక్టర్లు చేతులెత్తేసిన ఇద్దరికి ప్రార్థన చేశాను, ఇద్దరు బ్రతికారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరు బ్రతికారు. బ్రతికించేది మన బాధ్యత అండి. అది దేవుడు మనకిచ్చిన అధికారం. చనిపోయిన వాడిని లేపండి, రోగములను స్వస్థపరచండి, దయ్యములను. మన ప్రార్థనలో ఎవరికి ప్రార్థన చేసినా దేవా స్వస్థపరచు మనకూడదు, దేవా బాగు చెయ్యి మనకూడదు, మనము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. 99% అదే నేను ప్రార్థన అంట. సేవకుల నోట కూడా అదే ప్రార్థన. దేవా స్వస్థపరచు, దేవా బాగు చేయి, దేవా కనకరించు. ఏంటండి నేర్పుదల లేని మాటలు. అన్నీ నేర్చుకోవచ్చు, నేర్పితే అన్నీ నేర్చుకోవచ్చు, కానీ ప్రేమించ నేర్చుకుంటామా? నేర్పి తెచ్చేడదా ప్రేమ? నేర్పి తెచ్చేడదా విశ్వాసం? నేర్పి తెచ్చేడదా నమ్మకం? స్తోత్రం. లోపల ముట్టాలండి, మన లోపల ముట్టాలి ప్రేమ. కనుక చదవండి దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యం 3:12. అపోస్తుల కార్యం 3:12.
పేతురు దీనిని చూచి ప్రజలకు ఇట్లా నేను ఇశ్రాయేలులారా మీరు వినండి, విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు. ఇతని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తితో కాని భక్తితో కాని మేమేమి చేయలేదు. మీరెందుకు మా తట్టు తీర్చి చూస్తున్నారు? ఎందుకు చూస్తున్నారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మహిమపరిచాడు. మీరు ఆయనను మీరు ఆయనను అప్పగించి అప్పగించారు గాని సంపారు గాని పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు పిలాతు ఆయనను విడుదల చేయాలనుకున్నాడు. మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించారు. మీరు పరిశుద్ధుడైన వాణ్ణి, నీతిమంతుడైన వాణ్ణి నిరాకరించారు. అనంతుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగారు. మీరు జీవాధిపతిని చంపి అరే అసలు జీవాధిపతిని చంపారు. దేవునికి స్తోత్రం. వారి సువార్తనండి. మీరు జీవాధిపతిని చంపారు, జీవం గలవాన్ని చంపారు, బ్రతికించేవాడిని చంపారు, ఆదరణిచ్చేవాడిని చంపారు, రక్షించేవాడిని చంపారు, దేవుణ్ణి చంపారు. స్తోత్రం. ఎవరిని చంపారు? జీవము తీసుకొచ్చిన వాడిని చంపారు. స్తోత్రం. ఆమేన్. అసలు సత్య బ్రతికిన వాళ్ళు ఉన్నారా? సత్య బ్రతికినోడు లేడు. సత్య బ్రతికేవాడు ఇక ముందు కూడా ఉండడు. కానీ సత్య బ్రతికిన వాడే జీవం గల దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మరణించడానికి ఆయనకు అధికారం ఉన్నది, మరలా తిరిగి జీవించడానికి కూడా ఆయనకు అధికారం ఉన్నది. కనుకనే వీరి సువార్తలో, వీరి మాటలలో తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే మీరు జీవాధిపతిని చంపారు. స్తోత్రం. చంపారు మీరు జీవాధిపతి. ఆమేన్. ఇప్పుడు ఏమైందంటే దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన జీవిస్తున్నప్పుడు, ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన దేవుడని, ఆయన రక్షకుడు అని, ఆయన విమోచకుడు అని, ఆయన సృష్టికర్త అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆయన దయను పొందారు. దేవునికి స్తోత్రం. ఆయన దయను పొందారు, ఆయన కనికరమును పొందారు. ఏం సాక్ష్యం అండి ఇది? అరే నా ఒక్కడి నుండి కాలేకపోయింది మిమ్మల్ని ఆపటానికి, మిమ్మల్ని కంట్రోల్ చేయటానికి నా ఒక్కడి నుండి కాలేకపోయింది. కానీ మీరు చంపింది మాత్రం జీవాధిపతినే చంపారు. స్తోత్రం కదా. అందరూ ఎగబడ్డప్పుడు మనం ఒక్కరం ఏం చేస్తామండి? ఏం చేయలేం కదా. కానీ తర్వాత సాక్ష్యం ఎట్లుంది? మీరు జీవాధిపతిని చంపారు. దేవునికి స్తోత్రం. మీరు జీవం గల దేవుణ్ణి చంపారు. మీరు సమాధానం ఇచ్చేవాడిని చంపారు, శాంతినిచ్చేవాడిని చంపారు, చనిపోయిన వాడిని లేపేవాడిని, ప్రతి రోగమును స్వస్థపరిచేవాడిని, ప్రతి వాణి కళ్ళు తెరిచేవాడిని మీరు చంపారు. ఇదండి వాక్యము. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ వాక్యం ఇది. ఆమేన్. శాపగ్రస్తులారా, యేసు ప్రభు పశుబాలుడు కాదు. స్తోత్రం. పశుబాలుడు నాకు నాలుకే తిరగదు. కానీ పిల్లల్ని ఎట్లా అంటారమ్మా?
అమ్మ ఏయ్ శాపగ్రస్తులారా, యేసు రక్తమే సైతాన్ చూడు. స్తోత్రం. జీవతిపతి ఆయన పశుబాలుడా. అరే సృష్టికర్త వచ్చాడండి, సృష్టికర్త జన్మించాడండి. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రము కనబడ్డదండి. జ్ఞానులు పరిశీలన చేస్తే పలాని చోట ఆయన జన్మిస్తాడని తెలిసిందండి. ఆయన భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు, ఆయన అందరికీ ప్రభు. స్తోత్రం. ఆయన అందరికి ప్రభు, అందరిని రక్షించేవాడు, అందరికి శాంతినిచ్చేవాడు, అందరికి సమాధానం ఇచ్చేవాడు, అందరిని పరలోక రాజ్యానికి చేర్చేవాడు, ఆయన పాతాళమును తప్పించేవాడు, ఆయన జీవతిపతి. ఆమేన్. మీరు జీవతిపతిని చంపుతారా? స్తోత్రం. మనం అనాలే, మీరు జీవతిపతిని చంపుతారా? మేము చూసుకుంటాము. దేవునికి స్తోత్రం. ఆ కసితో సువార్త ప్రకటించాలి. అరే వీడెక్కడోడండి, యేసు ప్రభును పశుబాలుడుగా, యేసు ప్రభును శాపగ్రస్తునిగా, యేసు ప్రభును పశుల పాకలు పుట్టిన వానిగా పొత్తిగుడ్డలతో చుట్టమ. ఎంతకాలం రా పొత్తిగుడ్డలు. స్తోత్రం. అరే ఇంకా పొత్తిగుడ్డలే దొరికినాయి దీనికి, ఇంకేం దొరకలే. ప్రతిసారి పొత్తిగుడ్డల దగ్గరికి వెళ్తాడు. సంవత్సరానికి ప్రతిసారి పొత్తిగుడ్డలు, ప్రతిసారి పశుల పాక, ప్రతిసారి ఇంకేంటి పశుల తొట్టి, ఇంకా అంతే, ఇంకేం దొరకాయి. స్తోత్రం. ఆయన గుణగణాలు అంతే. కానీ ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్యం ఏమిటంటే, దేవునికి స్తోత్రం, ఆయన నామముల అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన నామముల ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, ఆయన నామముల స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, ఆయన నామముల కుంటి వారు నడుస్తున్నారు, ఆయన నామముల గుడ్డి వారు చూస్తున్నారు. మీరు సాక్ష్యం ఏ విధంగా ఉన్నదంటే, మీరు జీవతిపతిని సంటారు. దేవునికి స్తోత్రం. ఇంకా మేం చెప్తున్నట్టుగా మా వైపు ఎందుకు చూస్తున్నారు? సంపినోడే చెప్తుండు. దేవునికి స్తోత్రం. మేం చెప్తలేమో, మీరు సంపినోడే చెప్తుండు. అంతేనా కాదా? స్తోత్రం. మీరు జీవతిపతిని చంపారు, ఆయనే చెప్తుండు ఇప్పటికీ. ఏం చేసినట్లుగా మా వైపు చూస్తారేంటి? మా వైపు తేరి చూస్తారేంటి? మేమేం చేసినట్లుగా ఫీల్ అవుతుర్రేంటి? ఏంటి తీసుకొస్తారా ఏంటి పూలదండలు ఎద్దులను వధించడానికి? అసలు కాదే కాదు, మేము కాదే కాదు, మీరు చంపినోడు చెప్తుండు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరండి? అందరి దేవుడు. మనము నమ్మిన దేవుడు అందరి దేవుడు. నమ్మిన వారికి దేవుడు, నమ్మని వారికి దేవుడు, సర్వ సృష్టికి దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలకు దేవుడు, భూమికి దేవుడు, సముద్రానికి దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది నమ్మిన వారి జీవితంలో నిత్యము క్రిస్మస్. నిత్యం ఉండాలండి క్రిస్మస్. ఆమేన్. నాకైతే ప్రతి రోజు 2 సార్లు క్రిస్మస్సే. ఉదయం వాక్యం చదివితే క్రిస్మస్, రాత్రి వాక్యం చదివితే క్రిస్మస్, వాక్యం చదివినప్పుడల్లా క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును కాక.
దేవునికి స్తోత్రం. మనకి ఎట్లా ఉండాలంటే పిల్లలకు గర్జలు చేసామనుకో, ఇంట్లో గర్జలు, బూరెలు, గారెలు చేసాం, వాళ్ళు ఇంట్లో ఎగురుకుంటూ తింటారు. ఇంకా అంత మాత్రమే కాదు, ఆ బయట ఉన్న పిల్లలు చూపిస్తారు, మా అమ్మ కొంచెం ఇస్తావా, దేవునికి స్తోత్రం, కొంచెం ఇస్తావా అంటే ఇయ్యాలి కదా. ఆమేన్. లే, క్రైస్తవులు మన వరకే క్రిస్మస్, అదా బ్రతుకు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే అందరికీ అంటుకోవాలి, క్రిస్మస్ అంటే అందరికి వాసన రావాలి, రుచి వాసన తగులాలి. క్రిస్మస్ అంటే మన ఇంట్లో మనమే. ఆ రోజు 2 జీవరాశులు ఉంటాయి, ఒకటి 2 కాళ్ళ జీవరాశి, ఒకటి 4 కాళ్ళ జీవరాశి. కాదంటే ఇంకో జీవరాశిని తెస్తారు, నీళ్ళలో తిరిగే జీవరాశి. ఒక జీవరాశి సరిపోదండి, ఏదో ఒక జీవరాశి. అయితే నీళ్ళల్లో తిరిగే జీవరాశి అన్నా, లేకుంటే 2 కాళ్ళ జీవరాశి అన్నా, లేకుంటే 4 కాళ్ళ, లేదు దేన్ని వదిలిపెట్టారు. 3 ఉండవలసినవి, 3 జీవరాశులు. యేసు రక్తమే అదే క్రిస్మస్ కాదండి. దేవునికి స్తోత్రం. మనం వండుకొని ఇతరులను పిలిపించి వారికి మంచి భోజనం చేసి సువార్త ప్రకటిస్తే అది క్రిస్మస్. ఆమేన్ కదా. మానవ పాంబులముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగులుగాక. అంటే మంచితనము ఒక మన ఇంటూ ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 తిమోతి 4:10 రాయబడి ఉంది. 1 తిమోతి 4:10 మనుషులందరికీ రక్షకుడును, మనుషులందరికీ, ఒకరి కాదు, క్రైస్తవులకు కాదు, మనుషులందరికీ మరి విశేషముగా విశ్వాసులకు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా ఎవరండి, ఎవరి మీద నిరీక్షణ గలవారమై ఉన్నాము? జీవంగల దేవుని మీద నిరీక్షణ గలవారమైనాము. దేవునికి స్తోత్రం. ఎవరి మీద నిరీక్షణ గలవారమైనాము? జీవంగల దేవుని మీద నిరీక్షణ గలవారమైనాము. జీవంగల దేవుని అడగాలి, జీవంగల దేవుని ఇచ్చేవాడు. స్తోత్రం. వ్యవసాయం చేసే వాళ్ళు సావుకారిని పెట్టుకుంటారు, తెలుసా మీకు? హలో, ఉన్నాడా మీకు సావుకారి? సావుకారికి ఎప్పుడు ఇస్తావు? పంట పండంకి ఇస్తావా లేదా? సావుకారి మొత్తము ఇప్పుడు నారు పోసిన కాడ నుండి అప్పు చేస్తావు సావుకారి దగ్గర. సావుకారిగా లేదన్నాడు, ఇది లేదంటే నీకు కోపం వస్తుంది. ఏంటే అని అడిగంటే బొండే విసుకుతావా? నువ్వు పంట వండేదాకా ఇయ్యాలి, పంట వండినాక నీకు అప్పు తీరుస్తాను. స్తోత్రం. మన సావుకారు యేసయ్య. స్తోత్రం. నువ్వు రోజు ఇస్తాడు. ఆమేన్. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాడు. ఆయన మన సావుకారి. స్తోత్రం. ఆమేన్. మనం ఫలించేదానికి ఇస్తాడు, మనం బలపడేదానికి ఇస్తాడు, మనం పరలోకము చేరేంత వరకు ఇస్తాడు. అప్పండి ఏంటి? అప్పు ఇయ్యలే, ఏడా కొట్టబడి, గాయపరచబడి, వస్త్రాలు దోసుకోబడి, కొడ ప్రాణములతో వదిలేసిన వాణ్ణి
గాడిద గంత కట్టుకొని పోయి పుటకుల వాని ఇంటికి చేర్చి ఎన్నిచ్చాడండి? ఎన్నిచ్చాడు? రెండు కాసులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనకేమిచ్చాడు దేవుడు? 2 ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇనాలే. 2 ఇచ్చాడు. ఏమిచ్చాడు? 2 ఇచ్చాడు. ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. ఆమేన్. ఇంకో తక్కువ పడితే ఇంకా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సావుకారు ఎవరు? మనం అడిగితే ఇచ్చేవాడు ఎవరు? జీవం గల దేవుడు మన సావుకారి. దేవునికి స్తోత్రం. అర్ధరాత్రి తలుపు తట్టు నీకు సాలిన రొట్టెలు ఇచ్చే సావుకారి. ఇంకా సావుకారు ఉన్నాక భయం ఏముందండి? అదే ఆ సావుకారు అయితే పంట కొరకు, కాదంటే ఎక్కువ అప్పు అయితే పొలం కాడికి వచ్చి కూడా చూస్తాడు. మీకు బాగానే అప్పిస్తున్నాను, పంట ఎంత వండుతుందో పొలం కాడికి వచ్చి చూస్తాడు. ఈ సావుకారు అట్లా కాదు. దేవుడికి స్తోత్రం. ఈ సావుకారికి ఉన్న మనసు ఏమిటంటే, ఈ జీవం కలిగిన సావుకారికి ఉన్న మనసు ఏమిటంటే, ఈ జీవం గల దేవునికి ఉన్న మనసు ఏమిటంటే అప్పిత్తడుగా తీసుకోడు. ఆమేన్. నీ పంట వండే నాకు అప్పిస్తాడు. నువ్వు పరలోకం సిద్ధపడే అంతవరకు అప్పిస్తాడు. చేరే అంతవరకు అప్పిస్తాడు. నీ పిల్లల సంరక్షించడానికి అప్పిస్తాడు. ఆత్మీయంగా పెంచడానికి అప్పిస్తాడు. నువ్వు అడిగితే అప్పిస్తాడు. నీ పిల్లల ఫీజుల కొడక అడుగు. పన్ను వీకేసుకున్నాను, ఆలికే తిరుగుతలేదు. ఫీజుల కొరకు అడుగు, ఆయన ఇస్తాడు, అప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. బియ్యం లేవంటే అప్పిస్తాడు. దావకానికి వెళ్ళాలంటే అప్పిస్తాడు. ఆ సావుకారిని బ్రతిమలాడాలి, కానీ ఈ సావుకారిని వేడుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి? మరోసారి ఆ మాట చదవండి. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు. విశ్వాసులకు సావుకారి. నమ్మిన వారికి సావుకారి, వెంబడించే వారికి సావుకారి, ఆదుకునే సావుకారి, అప్పిచ్చే సావుకారి, జీతం ఇచ్చే సావుకారి, జీవం ఇచ్చే. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనకిచ్చడానికి ఆయన షాప్ పెట్టాడు. అన్ని ఇస్తాడు. ఆయన షాప్లో ఏమేమి ఉంటుంది తెలుసా? ఏమేమి ఉంటుంది? సంతోషం ఉంటది, సమాధానం ఉంటది, ఆహారం ఉంటది, భద్రత ఉంటది, కాపుదల ఉంటది, ఆరోగ్యం ఉంటది. ఇవి అమ్మే సావుకారు ఆయన. దేవునికి స్తోత్రం. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవం గల దేవుని యందు మనము అది స్తోత్రం. నిరీక్షణ ఆయన విన్నే. ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన తీర్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన జయమిస్తాడు. నీ సమస్య ఏదైనా సరే నీ మనసు ఆయన మీదకి వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. ఆమేన్. పిలిచిన ఎప్పుడన్నా కొట్టాడమ్మా? కొడితే అమ్మ నాయన దగ్గరికి వెళ్ళొద్దు. మనసు మా అమ్మని ఆయనకు ఫిర్యాదు చెప్తా. తాత కొట్టక కొట్టినావు, నీ సంగతే చెప్తా అనకూడదు. దేవునికి ఫిర్యాదు చేయాలి. ఎందుకు కొట్టాడు దేవా? స్తోత్రం. ఎన్నడు కొట్టలేదు కదా, ఎన్నడు చేస్తాను. లోటు
దేవునికి ఫిర్యాదు చేయాలి. నీకు ఆ స్థితి రావద్దు. దేవునికి స్తోత్రం. సాదృశ్యంగా చెప్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరండి? పశుల పాకలో ఉన్నవాడు, పశుబాలుడు. దైవజనుడు ఏం పాట పాడాడండి? పశుపాకలో నీవు పవలించినావే, పశుబాలుడవు కాదు, పరమాత్ముడవే నీవు. దేవునికి స్తోత్రం. ఆయన పరమాత్ముడు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన జీవం గలవాడు. దేవునికి స్తోత్రం. మనుషులందరికీ దేవుడు, లోకానికి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనను బట్టే వర్షము, ఆయనను బట్టే పంటలు, ఆయనను బట్టే గాలి, ఆయనను బట్టే వెలుగు. యోహాను సువార్తలో ఉంది కదా, కలిగినది ఏది ఆయన లేకుండా, కలిగినది ఏదో ఆయనను బట్టి, ఆయన ద్వారా కలిగింది. స్తోత్రం. అది మనము తెలియజేస్తే క్రిస్మస్. ఆమేన్. సిగ్గులేంతనాలు కాకుంటే ఏంటండి ఇది? క్రిస్మస్ తాతనట, డ్యాన్సులాట, స్టాల్ రాట, లైట్లాట. లైట్లు ఎప్పటికి ఉండాలి. వీడు కూరుడు నరహంతకుడు, మోసగాడు భక్తి చెప్తాడు. భక్తి ఎప్పటికి ఉండాలా? మరి 40 రోజులు బూతులు మాట్లాడుకుంటుంటే అయిపోయిందా? ఎప్పటికీ మాట్లాడుకుంటుండు. స్తోత్రం. మన దేవుడు జీవంగల దేవుడు. మానవులమైన మనల్ని మనకు మాదిరి చూపించటానికి ఆయన మానవుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన బ్రతికినంత కాలం తప్పు చేయలే, ఆయన బ్రతికినంత కాలము తప్పు మాట్లాడలే, ఆయన బ్రతికినంత కాలం తప్పుగా ప్రవర్తించలే. ఆయన మాదిరి. మానవుడు బ్రతికితే ఈ విధంగా బ్రతకాలి, మానవుడు జీవిస్తే ఈ విధంగా జీవించాలి, మానవుడు చేస్తే ఈ విధంగా చెయ్యాలని మాదిరి చూపించాడు. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుణ్ణి ఆ విధంగా పైకి హెచ్చించాలి, పైకెత్తాలి. అప్పుడు మనుషులందరినీ ఆకర్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు జీవంగల దేవుడు. మన వరకే పరిమితం కాదండి మన దేవుడు. అపోస్తుల సువార్త ప్రారంభం ఎలా అయిందంటే, ఆయన అందరికీ ప్రభు. స్తోత్రం. ఆయన అందరికీ ప్రభు. ఆమేన్. మనం ఎవరినైనా అన్యుల దగ్గరికి వెళితే మీ దేవుణ్ణి ఆరాధిస్తున్నారా అని అడగండి. మా దేవుడు ఎవరండి? అరే మీ దేవుడు యేసు ప్రభు అండి అనాలి. విచారంలో పడతారు. దేవునికి స్తోత్రం. మా దేవుడు యేసు ప్రభా, అందరికీ సృష్టికర్త, అందరికీ దేవుడు. ఆయన జీవంగల దేవుడు. దేవునికి స్తోత్రం. సమాధానం ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు. సమాధానం ఉందా? కొందరి జీవితాలలో సమాధానం ఉందా? సంతోషం ఉందా? అందుకనే చెప్పాడు యేసయ్య, ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి మొదట సమాధానము కలుగును గాక, శుభము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చూసినప్పుడు యోహాను సువార్త 6:51 చదవండి. నేను ముగించబోతున్నాను. 6:51. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఏ ఆహారం అట?
జీవమిచ్చే ఆహారము. దేవునికి స్తోత్రం. ఆయన జీవం గల దేవుడు, ఆయన జీవాహారం. యాసిడ్ తాగితే ఏమవుతుంది? పేగులన్నీ గాలిపోతాయి. కానీ ఈయన తింటే ఏమవుతుంది? రోమానికి జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎముకకు, నరానికి, రోమానికి జీవం వస్తుంది. ఆయన జీవాహారము. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకున్నామండి. ఇంజెక్షన్ తీసుకుంటే బాడీ అంతా వారుతుందా లేదా? ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటాం అనుకో, జరసేపట్లోనే బాడీ అంతా వారకపోతుంది. మరి జీవాహారం తింటే మరి సరం ఎందుకు లేవది? స్తోత్రం. అంటే జీవాహారం పనిచేస్తలేదు. ఇప్పుడు ఈ చెయ్యి పీలపోయింది అనుకో, ఇంతే ఉందనుకో, ఇందులో ఏం లేదు, సరైన జీవము లేదు. ఏ బలము తిన్నా ఇందులో కష్టలేదు, అంతే పీలపోయిందని. మనం కూడా అంతే. మన జీవితం, మన బాడీ అంతా కూడా ఎట్లా పీలపోయినట్లుగా, జీవాహారం తింటున్నా కానీ పీలపోయినట్టుగా. కొందరు అడిగితే ఏంటి ఈ పిల్లవాడు ఇంత సన్నగా అవుతుండంటే, బాగానే తింటాడయ్యా మరి అంటే లోపల పని చేస్తలేదు. యేసు రక్తమే మన దేవుడు, జీవం గల దేవుడు. ఆయననే జీవాహారం అయి వచ్చాడు. స్తోత్రం. ఆయనే జీవాహారం. ఆమేన్. ఆయన వాక్యమే జీవం కలిగిన వాక్యం. ఆయన మాటే జీవం కలిగిన మాట. ఆయన ఇచ్చిన లేఖనాలే జీవం కలిగిన లేఖనాలు. దేవునికి స్తోత్రం. ఇవి చదవాలి, ఇవి అనుభవించాలి, వీటిని అనుసరించాలి. ఆయన్నే జీవ ఆహారము. యేసు రక్తమే తాగిన 3 రోజులకు కూడా అదే వాసన వస్తుంది నోట్లకి కదా. నువ్వు జీవాహారము తింటే యేసు రక్తమే చేయం. జీవాహారము తింటే ఎక్కడికి వెళ్ళినా ఆదరణకరమైన మాటలు వస్తాయి. స్తోత్రం. ఆమేన్. ఎవరితో మాట్లాడినా రక్షణార్థమైన మాటలు వస్తాయి, సమాధానకరమైన మాటలు వస్తాయి. మరి తాగినోనే వాసన 4 రోజులు పోకుంటే నువ్వు జీవ ఆహారం తింటే ఇంకెట్లుంటదండి? నీ బ్రతుకు కాలం అంతా కూడా నీకు జీవం. నీ మాటలో జీవం, నీ నడకలో జీవం, నీ క్రియలలో జీవం, నీ ప్రవర్తనలో జీవం, నువ్వు మాట్లాడితే జీవం, నువ్వు పలకరిస్తే జీవం. స్తోత్రం. ఆమేన్. ఏ ఇంటికి వెళ్ళిన జీవం. ఇప్పుడు సెంటు కొట్టుకొని ఎవరి ఇంట్లో కన్నా వెళితే సెంటు వాసన వస్తుందా రాదా? అందుకనే మనం జీవాహారం తింటే అంతే. ఆ ఇంట్లోకి పోతే ఆ ఇంటికే జీవం. స్తోత్రం. జీవాహారము తింటే ఆ ఒంటికే జీవం, ఆ ఎముకలకు జీవం, ఆ నరాలకు జీవం. ఆమేన్. మనం ఏదన్నా అయితే ఏం చేస్తామంటే, అయ్యో నాకు ఇట్లా అయింది అని కుంగిపోతుంటాం. స్తోత్రం. దాన్ని ఎదిరించే వారముగా ఉండాలి. బలహీనత కావచ్చు, సాతాను శక్తి కావచ్చు, దురాత్మ శక్తి కావచ్చు, మరణము కావచ్చు. చాలా చోట్ల ఎదిరించాను యేసు నామమున. చాలా చోట్ల బాగుపడ్డారు. చచ్చిపోయిన వాళ్ళే లేచిర్రండి 2. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక.
ఆ గుర్తుల బలాన్ని బట్టి మాట్లాడుతున్నాను. చచ్చిపోయిన వాళ్ళను ఇద్దరిని యేసు నామమున లేపగలిగాను. అందుకనే ఈ శ్వాస మాటలు అంత బలంగా ఉంటాయి. స్తోత్రం. మీలో ఎవరన్నా అంటారా నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను లేపు అని? చచ్చిపో, నువ్వు ముందుగా చచ్చిపో. స్తోత్రం. నీకు సచ్చుటానికి ధైర్యం ఉంటే జావిప్పుడు, నాకు లేపటానికి విశ్వాసం ఉంది, నేను లేపుతా. ఇప్పుడు సచ్చుడు ముందా లేపుడు ముందా? మరి సావు ధైర్యం ఉంటే నేను లేపుతా యేసునామమున. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరండి? జీవాహారము. దేవునికి స్తోత్రం. మన దేవుడు జీవం గలవాడు. అందరికీ దేవుడు, అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడు. దేవునికి స్తోత్రం. నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాలు జరిగించే దేవుడు. నమ్మిన చేర్చుకున్న ప్రతి కుటుంబంలో అభివృద్ధిని, ఆనందాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇంకెంతో వాక్యం ఉంటుండగా నేను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. చచ్చిపోయిండే మా తమ్ముడు, లేపుతావా? 4 రోజులైంది. రాయి తీసి కొంచెం గెలగిచ్చామంటే మొత్తం వాసన అబ్బో అంటుర్రు. కానీ ఇప్పుడు లేపుతావని మాత్రం నమ్ముతలేం. కానీ తప్పక మా తమ్ముడు పునరుద్ధానం అందులో ఎత్తాడని నమ్ముతున్నాం. అరే అది కాదమ్మా, అప్పుడు నేనే దేవుడను, ఇప్పుడు నేనే దేవుడను, పునరుద్ధానమును జీవమును నేనే. ఈ 2 పేర్లు కూడా నాయే. పునరుద్ధానము నా పేరే, ఆ పని చేసేవాడిని నేనే, జీవమును నేనే. ఈ చచ్చిపోవుడు ఏంటి, మురిగిపోవుడు ఏంటి, పురుగులు పట్టుడు ఏంటి, బూడిదైతే కూడా లేపుతా. అబ్రహాం నమ్మలే. దేవునికి స్తోత్రం. నా కుమారుని కాల్చి బూడిద చేసినా కూడా ఆ బూడిదను కూడా మనిషిగా చేసే దేవుడు. ఆదామును మట్టితో చేసిన దేవుడు నా కుమారుని మళ్ళా బూడిదతో చేస్తాడు. ఇంకా జర మంచిగానే చేస్తాడు కావచ్చు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అది నమ్మిండు అబ్రహాం. మొత్తము చచ్చిపోయి శవాలు, పునరుద్ధానము జీవము. ఇంకా ఆయన జీవం గల దేవుని పెట్టుకొని సావుకు భయపడటం ఏంటండి? దేవునికి స్తోత్రం. సత్తను 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 సత్తను. ఆ జీవం గల దేవుని పెట్టుకొని జీవాహారము తింటూ మళ్ళా నేను సత్తను 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 అంటే ఎప్పుడో సచ్చి బ్రతికినము. దేవునికి స్తోత్రం. ఎప్పుడో సచ్చి బ్రతికాం కదా. ఎప్పుడు చచ్చినాం? పాపముల చేత, అపరాధముల చేత అప్పుడు చచ్చినాం. కానీ ఆయన జీవింపజేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా సావెక్కడిది? అసలు బ్రతికిన విశ్వాసం ఉంచుతూ జీవాహారం తినవాడు ఇంకా ఎప్పుడు చనిపోడు అంటే మనం సత్తమేమో. సత్తనన్నోళ్ళే అంత త్యాగముతో సేవ చేశారా? సత్య బ్రతుకుతామో యేసయ్య మాటను పట్టుకున్నారు. అరే ఎవడన్నా పోగొట్టు కాపాడుకో చూశారా? జాగ్రత్త, పోగొట్టుకుంటారు.
కానీ పోగొట్టుకోండి, అప్పుడు కాపాడుకుంటారు. ఎట్లయినా సరే కొంచెం పనులు బిగ్గర బట్టి కళ్ళు మూసుకుందాం రా, ఏది జరిగినా సరే అన్నట్టుగా సేవ చేశారు. 12 మంది కూడా చనిపోయారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారు పరలోకంలో ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆనందిస్తుండొచ్చు మనల్ని బట్టి. ఆమేన్. అగో 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 ఆ కవాటి పిల్లు ఆ ఆంధ్రయ్య పాస్టర్ మన లెక్కనే బోధిస్తుండు, మన లెక్కనే మాట్లాడుతుండు, మన లెక్కనే ధైర్యం వహిస్తుడు అని పరలోకం నుండి వింటున్న మాట్రి, చూస్తున్న మాట్రి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇంకా జర బలపరచాలి అతన్ని, బలపరచబడటానికి, లోకములో బలపరచబడటానికి మన దేవుని వేడుకుందామని వాళ్ళు కూడా ముచ్చట్లు పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మైకులట మైకులు, నాగా మైకులక్కలే 2000 మందికి కూడా మైకు అవసరమే లేదు. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే మైకులోనే పాత నిబంధన, కొత్త నిబంధన కాలంలో, అపోస్తుల కాలంలో ఇప్పుడు ఎక్కడికి పోయినా మెగాఫోన్ పట్టుకొని పోతారు. అసలు మైకు పోతే మాటనే రాదు, అలవాటు అది. నాకు మైకే అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఆ బాంకే గారి మీటింగులో అభిషేకం నా మీదకి వచ్చింది. బాంకే గారు మాట్లాడితే ఆ లైట్కు ఆయన నోటి తుప్పిళ్ళు ఇంత వెడల్పుగా పోయినాయి, నాకు కనబడ్డాయి. దేవునికి స్తోత్రం. తుప్పిళ్ళు ఏం పవర్ అండి మాట. ఓ మీటింగ్ ఉంది నా దగ్గర, లక్షల మంది కూడుకున్నారు, లక్షల మంది. వాక్యం లేదు. తీరా బాబా షాలారాబా షఖతాలారాబా షాలారా సీరా మాట్లాడితే పోయి అమ్ము లక్షల మంది కేకలు, అరుపులు అంటే మామూలు కాదు. మీటింగ్ అంతే, వాక్యం మీటింగ్ కాదు, భాషల మీటింగ్. ఆయన ఒకటేమో ధీరా బాబా షారా, ఓహో పబ్లిక్ లక్షల మంది కేకలు, అరుపులు, ఓయమ్ము ఏడ్సుడు, ఓ దేవుని స్తుతించడము, కేకలు వేయటము, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ లక్షల మంది. ఈ తర్జుమా చేసేటోడు మాత్రం ఎగురుతున్నాడు, దుంకుతున్నాడు. ఆయన ఏం లేదు, సీదా సాదా మాట్లాడుతుండు. మాటలో అభిషేకం ఉండాలి. ఎంత అర్థం ఏంటండి, నేర్పించినోడు కూడా నేర్చుకొని బోధిస్తాడు, కానీ మన పలికే ఆత్మ పలుకుగా ఉండాలి. అప్పుడు ఎముకలు జీవిస్తాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు సచ్చిన వారు లేస్తారు. జీవాహారము తింటున్న మనము ఎట్లుండాలి? ఆ మాటలో జీవం ఉండాలి. స్తోత్రం. ఇట్లా ఒక పాపిని చూస్తేనే పాపం బారిపోవాలి. ఓ చర్చికి వచ్చారు ఇద్దరు వ్యభిచారులు. లోపల ఆరాధన జరుగుతుంది, బయట వ్యభిచారం క్రియలు చెప్తారు. నా దగ్గరికి వచ్చారు. మీరు చేస్తున్న పని ఏంటి? మీరు ఎక్కడికి వచ్చారు? మీరు చేస్తున్న పని ఏమిటి? మీ బ్రతుకు సరైందేనా అని అనుడితోనే ఒక ఆమె అని కక్కుతుంది. రా బయటికి దురాత్మాను. స్తోత్రం. రా బయటికి వ్యభిచారపు దురాత్మ, రా బయటికి. యేసు నామమున ఇద్దరిని శర పట్టుకొని పోతున్న దురాత్మలారా, వీళ్ళని ప్రేరేపిస్తున్న దురాత్మలారా, బయటికి రండి యేసు నామమున అని గద్దించాను. ఒక్కరు ఇద్దరు స్టార్ట్ అయ్యారు. రా బయటికి రా
వాళ్ళు కొద్ది రోజులు నాకు ఫోన్ చేసి నా ద్వారా ప్రార్థన చేయించుకున్నారండి. దేవునికి స్తోత్రం. కొద్ది రోజులు ప్రతిసారి ఫోన్ చేసి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మా బ్రతుకులు చెడిపోయినాయి అయ్యా, ప్రార్థన చేయండి అని కొద్ది రోజులు ప్రార్థన చేయించుకున్నారు. ఆమేన్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవ ఆహారము తింటున్నప్పుడు, జీవ వాక్యమును చదువుతున్నప్పుడు, ఆ ఆత్మ కార్యము సూపులో, మాటలో, సువార్తలో ఇతరుల పట్ల జరిగి తీరాలి. ఎట్లెక్కిరిచ్చాడండి గలతీ సంఘస్థులను? మీరైతే బాగుగానే పరిగెత్తుతున్నారు. స్తోత్రం. ఆయన ఏమనుకుంటాడు? నేను బాగుగానే మాట్లాడుతున్నాను, కానీ ఇనువానికి బోధ కలగాలి. ఇనువానికి బోధ కలిగే గురి ఏమి లేదు. నేను ఎట్లున్నాను, నా సూట్ ఎట్లుంది, నా బూట్ ఎట్లుంది, నా మీసాలు ఎట్లున్నాయి, నా బాల్ ఎట్లుంది, నా స్టైల్ ఎట్లుంది, నా బెల్ట్ ఎట్లుంది. వేషధారి. స్తోత్రం. నేను శోకులు అవ్వటానికి రాను మీ మధ్యలోకి, వాక్యం చెప్పడానికి వస్తాను. శోకులు అవ్వటానికి రాను. చాలా సోకు బట్టలు వేసుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి, ఏ శోకుల బట్టలు ఉన్నాయండి యోహానుకు? ఏ శోకుల బట్టలు ఉన్నాయి ఏలియాకు? శోకులాట. సేవకుడు అందరికి మంచి కనబడ, యేసయ్యను అందరికి మంచి చూపించు. దేవునికి స్తోత్రం. మంచివాడిగా చూపించు, జీవం కలిగిన వాడిగా చూపించు, జీవాధిపతిగా చూపించు, జీవ ఆహారముగా ప్రదర్శించు. స్తోత్రం. రాజాది రాజుగా, రాబోతున్న రారాజుగా ప్రకటించు. శాతనైతే స్తోత్రం. అది శాత కాదు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరండి? జీవాహారము తింటున్నాము గనక, జీవ ఆహారమును అనుసరిస్తున్నాము గనక, జీవ ఆహారము మన ఇంట్లో ఉంది గనక, ఇంకా మన కొదువు ఏంటండి? 10 బస్తాలు ఉంటే భయపడం కదా. ఇంకా చింత ఎక్కడిది, ఇంకా ఆలోచన ఎక్కడిది? ఏదైతే కొదువగా ఉంటుందో దాని మీదకి ఆలోచన వెళ్తుంది. కారపొడి లేదు కదా, కారపొడి లేదు కదా, కారపొడి దగ్గర పడ్డది కదా. అదే ఈ జీవాహారము దగ్గర పడేది కాదు, తరిగేది కాదు. స్తోత్రం. తరిగేది కాదు, తింటే తరిగేది కాదు, ఇంటే తరిగేది కాదు, ప్రకటిస్తే తరిగేది కాదు, పంచి పెడితే తరిగేది కాదు. స్తోత్రం. జీవ ఆహారం. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. అసలు జీవంగల దేవుణ్ణి ఎలా ప్రకటించాలండి? జీవంగల దేవుని ఎలా ప్రదర్శించాలండి? గలతీ సంఘస్థులు ఏమనుకున్నారట? సిలువ వేయబడ్డ యేసు క్రీస్తును మాకు ప్రదర్శించావయ్యా, మాకు అంతే చాలు, ఇంకా ఏమక్కర్లేదు. దేవునికి స్తోత్రం. అంతే చాలు, మాకు ఇక ఏం అక్కర్లేదు. మేము ఆయన కొరకే బ్రతుకుతాం, ఆయన కొరకే జీవిస్తాం, ఆయనని ఆరాధిస్తాం అని తీర్మానం చేసుకున్నారట గలతీ సంఘస్థులు. అట్లా ప్రదర్శించాడట. మన ప్రదర్శన ఎట్లుంది? పసిలపాకలో కదా, పసిలపాకలో. దేవునికి స్తోత్రం.
దేవునికి మహిమ కలుగును గాక.